ఓకే. సో, మీనంటే మీరు చెప్పండి అన్న. అంటే ఈ విషయంలో డెఫినెట్‌గా మీరు ఎంకరేజ్ చేస్తున్నారు, డిస్కరేజ్ చేస్తున్నారని చెప్పలేను కానీ, ఆ! బట్ కన్నడ ఆర్టిస్టులు ఉన్నారు ఇండస్ట్రీలో ఎక్కువగా అంటే మటుకు అది ఎవరిష్టం వాళ్ళదనే చెప్తారు కదా! అంతే. హ్మ్. ఇష్టం వాళ్ళది. ప్రొడ్యూస్ ఇష్టం. హ్మ్. నా కన్నడ ఆర్టిస్ట్ మాక్సిమం ఎక్కువ ఫ్రెండ్స్ అవుతారు మంచిగా. నా హ్మ్. మంచి చాలామంది పల్లవి గూడ, పూజ, దుర్గన్న వీళ్ళందరితో బాగా యాక్టివ్‌గా ఉంటామనమాట. మీ చాలా కన్నడ సరదాగా. ఆర్టిస్టులు ఏముంది, కేరళ ఆర్టిస్టులు కూడా మీకు ఫ్రెండ్సే కదా! అవును. ఇప్పుడు విందుజ. విందుజ కానివ్వండి. అండ్ అవును. విందుజ ఇప్పుడు మన ఫేమ్ టైమ్ ఫేమ్ మీడియాలో టైమ్ కూడా మీడియాలోనే. చేస్తున్నారు కదా తనది యూట్యూబ్ ఛానెల్. తనది మానిటైజ్ అయింది వీడియో వావ్! ఛానెల్. మంచి కంటెంట్ ఇస్తుంది తను. మంచిగా అనిపిస్తుంది ఆ అమ్మాయి. మేము ఒక కూడా తెలుగు ఫాలో రాకపోయినా సరే తెలుగులో మాట్లాడి అన్న నేనేం చేస్తున్నానా నాకు తెలుగు రాదు అంది. అదే మాట్లాడని చెప్పాను. పాపం తను డే 1 నుంచి తెలుగులో మాట్లాడి వ్లాగ్స్ చేసి తను ఇంట్రెస్ట్‌గా పెడుతుంటది గ్రూప్‌లో. ఐ నీడ్ కెమెరా టుమారో అని చెప్పి ఆ! అలా నైస్. 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 అండ్ ఈవెన్ నవీన గారు వాళ్ళ సిస్టర్ అవును. వాళ్ళ అసలు అక్క. ఆవిడెవరికీ తెలీదు. అవును. అసల ఏ ధైర్యంతో ఆవిడని మీరు తీసుకొచ్చారు? అంటే ఇప్పుడు నిజం చెప్పాలంటే నవీన మంచి ఫ్రెండ్ మా ఆ! అందరికి తెలిసిన విషయమే. తను విక్రమ్ గారు మా అక్క చెల్లెల ఛానల్ పెట్టాలని ఎప్పటి నుంచో కోరికండి. మీరు పెట్టారు కదా అంటే రేపే ఛానల్ ఓపెనింగ్ అని చెప్పి నేను లోగో తయారు చేయించేసి ఆవిడ చేత ఓపెన్ చేయించాను అనమాట. షాక్ నవీన వాళ్ళ అక్క కూడా. వాళ్ళ అక్క బావ కూడా నాకు ఫుల్ థ్యాంక్స్ చెప్పి అయ్యో అసలు మా ఛానల్ ఎవరు చూస్తారని అంటే మీరు చూడండి మీ ఛానల్ చూస్తారు నేను చెప్పింది చేయండి. టైటిల్ కూడా నేను పెట్టా వైరల్ వంటల్స్. నేను ఆయన వంటలు బాగా చేస్తాను తెలిసిన వాళ్ళ హస్బెండ్ సూపర్గా నాన్ వెజ్ చేస్తాడు అనమాట. హ్మ్. వాళ్ళ ఛానల్ మానిటైజ్ అయిపోయింది. వావ్! రెవెన్యూ స్టార్ట్ అయింది కూడా ఆల్రెడీ. సూపర్ కదా! ఎస్. బేసిక్‌గా ఏంటి అంటే భయం ఉంటుంది. తెలియని వాళ్ళని న్యూ ఫేసెస్‌ని ఇంట్రొడ్యూస్ చేయాలి అంటే అబ్బో! ఆల్రెడీ మనం ఇది చాలా ముగ్గురు కష్టం కదా! అదొక్కటి కొంచెం నేను అంటే డైనమిక్ స్టెప్ అనమాట. చూద్దాం అది ఛాలెంజింగ్గా బాగుంటుంది కదా. కానీ వాళ్ళది ఫస్ట్ ఇంటర్వ్యూనే చాలా బాగా వెళ్ళింది. అవును. 2 రెసిపీస్ చేశారు. అవును. అనుకోకుండా అదే వీడియోలో నవీన గారు కూడా కనపడ్డారు. అవును. బాగా వెళ్ళింది. బాగుంది. ఓకే. సో ముందు ముందు ఫేమ్ టైమ్ మీడియా నుంచి మేము ఇంకా ఏమి ఎక్స్‌పెక్ట్ చేయొచ్చు? ఫేమ్ టైమ్ మీడియా నుంచి మాత్రం మీరు చాలా మంచి కంటెంట్ ఇచ్చే సెలబ్రిటీస్ అందరినీ డెఫినెట్గా తీసుకుంటాం. డే 1 చెప్పేస్తున్నాను. నేను కెమెరా ఆన్ టైం పంపిస్తా, ఎడిటింగ్ ఆన్ టైం చేయిస్తా, రిలీజ్ ఆన్ టైం చేయిస్తా. మీరు మాత్రం ఆన్ టైం కంటెంట్ ఇవ్వండి. మామూలుగా కొంతమంది సెలబ్రిటీ ఛానల్స్ అప్పట్లో అంటే ఇది నెగిటివ్ కాదు, కొంచెం వాళ్ళకి సక్సెస్ రాలేదనుకోబ్బా వాళ్ళు వెంటనే వీళ్ళు వాళ్ళకే సపోర్ట్ చేస్తున్నారు ఇలా అన్నారు. మమ్మల్ని కూడా అన్నారు. ఓహ్! ఏ స్ట్రైకర్సా ఓన్లీ వాళ్ళకే ఛానల్కి సపోర్ట్ చేస్తారు మనకి సరిగ్గా పంపారు అలా ఏమి ఉండదు. ఎప్పుడైతే ఆర్టిస్ట్కి ఇంట్రెస్ట్ ఉంటుందో మేము ముందు ఉంటాం. ఇప్పుడు మా దగ్గర ఉన్నారు ఈ 27 మెంబర్స్లో 15 మెంబర్స్ చాలా యాక్టివ్గా కెమెరా కావాలి నాకు ఏమైనా ఐడియా ఇవ్వండి అలాంటి డెఫినెట్గా ఎంకరేజ్ చేస్తాం. సో అలా మంచి మంచి ఛానల్స్ అన్నింటినీ మంచి కంటెంట్ ఇచ్చే ఛానల్స్ని ఎంకరేజ్ చేస్తాం కాబట్టి ఫేమ్ టైమ్ మీడియా ద్వారా వచ్చే ఏ వీడియోస్ని మీరు హ్యాపీగా చూడొచ్చు. వావ్! సూపర్. సో ఐ విష్ యూ ఆల్ ది బెస్ట్ అన్న. థ్యాంక్ యూ సో ఫేమ్ మచ్. టైమ్ మీడియాలో బేసిక్‌గా ఏంటి అంటే మేము విన్నది చూస్తుంది చాలా అంటే విన్నదానికంటే కూడా చూసేది చాలా ఎక్కువ ఉంది. ఫేమ్ టైమ్ మీడియా అంటే చాలా మందికి ఇంకా తెలీదు. అవును. సో అది ఎవరిదో కాదు విక్రమ్ గారిది. సో డెఫినెట్‌గా ఫేమ్ టైమ్ మీడియాని అందరూ కూడా సపోర్ట్ చేయాలి, 100% సబ్స్క్రైబ్ చేయాలి. ఫేమ్ టైమ్ మీడియాలో ఉండే ప్రతి అంటే మాది ఎంసీసీఎన్ కంపెనీ అనమాట. యాహ్! మల్టిపుల్ సెలబ్రిటీ ఛానల్ నెట్వర్క్. మా ఛానల్ ద్వారా వచ్చే ప్రతి ఒక్క వీడియోని మీరు లైక్ చేయాలి, షేర్ చేయాలి, కమెంట్ చేయాలి. సో ఫేమ్ టైమ్ మీడియా అని కనపడితే నొక్కేసేయండి అంతే ఓకే. ధైర్యంగా. యాహ్! థాంక్ యూ సో మచ్. థ్యాంక్ యూ.